हेलो गाइस वेलकम बैक टू प्रशिवन फूड అండ్ ఇప్పుడు మధ్యాహ్నం ఇక్కడ 2:30కి నేను ఇక్కడికి అప్డేట్ చేయడానికి అయితే హైదరాబాద్ వచ్చినండి బడా గణేష్ దగ్గరికి. ఇప్పుడు చెప్పుకోవడానికి అయితే మనకైతే చాలా అప్డేట్స్ ఉన్నాయి. మీకు క్లియర్గా ఒక్కొక్కటి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేను మార్నింగ్ ఇచ్చిన అప్డేట్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే మీకు కనబడుతుంది. మార్నింగ్ షెడ్ గురించి కూడా మీకు షెడ్ గురించి కూడా చెప్పిన, హైట్ కూడా కొంచెం పెంచిరని చెప్పిన, అదే ఇంకా చాలా అప్డేట్ ఉంది ఇప్పుడు అయితే చెప్పాల్సింది మీకు. అండ్ ఒక్కొక్కటి డీటెయిల్గా చూపించుకుంటూ మీకు క్లియర్గా అయితే చెప్తాను. చూడండి, ఇక్కడ వచ్చి చెప్పాను కదండి, లెఫ్ట్ సైడ్ షెడ్ కంప్లీట్ అయిపోతుంది. మధ్యాహ్నం లోపు మ్యాక్సిమం కంప్లీట్ చేసేస్తారు అని చెప్పాను కదండి. వచ్చినాయి రేకులు తెప్పించారు. రేకులు తెప్పించిన తర్వాత ఈ వర్క్ స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ అయితే వేసేసారు. మనం మార్నింగ్ చెప్పుకున్న అప్డేట్లో అయితే కొంచెం అయితే పెండింగ్ ఉండే మనకి వర్క్, ఆ కొంచెం కూడా మొత్తం కంప్లీట్ చేసేసారు. ఆ మూల రేకులు కూడా కంప్లీట్గా వేసేసారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా క్లీన్గా అయిపోయింది. పైనకి చూసుకున్నట్టయితే షెడ్ వినాయకుడు వచ్చేసి 70 ఫీట్ ఉన్నప్పుడు మన షెడ్ వచ్చేసి దానికంటే హైట్గా ఉండాలి కాబట్టి పైన ఇంకా షెడ్ హైట్ అయితే పెంచుతున్నారు. ఇందాక కట్ట అయితే పెట్టడం జరిగింది, ఇందాక ముందే పెట్టారంట. కట్టని అయితే సెట్ చేసేసారు. అండ్ ఇదంతా కూడా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే అక్కడ 2 కట్టలు కూడా పెట్టి ఉన్నాయి. అండ్ ఇక్కడ లేపుతున్నట్టే సేమ్ ఇక్కడ సైడ్ కూడా లేపుతారు. షెడ్ ఇంకా హైట్ చేస్తారు. అండ్ మార్నింగ్ చెప్పాను కదండి, ఇక్కడ వరకు అయితే చేసారు 60 ఫీట్ అని. ఇప్పుడు 70 ఫీట్ మొత్తం ఉన్న రాడ్ని మొత్తం వెల్డింగ్, ఆ 70 ఫీట్ రాడ్ వెల్డింగ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. పైన సపోర్టింగ్ రాడ్స్ ఉన్నాయి కదండి, ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం అప్పటి నుంచి తాడు కట్టి మధ్యలో నుంచి అయితే చాలా రిస్కీగా పంపిస్తున్నారు వాళ్ళు. చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. దాంట్లోనే చాలా కష్టపడి మధ్యలో నుంచి అయితే పంపించడం జరుగుతుంది. మొత్తం పైకి అయితే మొత్తం ఎడ్జ్ వరకు అయితే మొత్తం సపోర్టింగ్ రాడ్స్ అయితే పెడతారు. ఎందుకంటే అక్కడ పైన క్లియర్గా ఉండాలి, స్ట్రాంగ్గా స్ట్రెంత్గా ఉండాలి. అది మెయిన్ బాడీ, బ్యాక్ సైడ్ మెయిన్ సపోర్ట్ కాబట్టి అది గట్టిగా ఉండాలి. కాబట్టి మొత్తం పై వరకు అయితే మొత్తం సపోర్ట్ చేయడానికి మెయిన్ రాడ్స్ అయితే సైడ్ రాడ్స్ అయితే పంపిస్తూ ఉన్నారు. ఆ వెల్డింగ్ వర్క్ నడుస్తూ ఉంది. ఇక్కడ పంపిస్తారు, అక్కడ వెల్డింగ్ వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు. చూడండి, ఇప్పుడు పైకి అయితే మొత్తం 70 ఫీట్ మొత్తం హైట్ కంప్లీట్ అయిపోయింది. మనం రాడ్ వర్క్ అయితే వెల్డింగ్ వర్క్ ఇది ఒక్కటి అయిపోయిన తర్వాత సపోర్టింగ్ 2 రాడ్లు అయితే పెండింగ్ ఉన్నాయి. ఆ ఎడ్జ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసేస్తారు. మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే రాడ్లు ఇంకొక రాడ్ ఉంది ఇక్కడ పంపించాల్సింది. ఈ రాడ్ కూడా ఉంది. ఈ రాడ్ని కూడా పైకి అయితే పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఆ రాడ్ని అయితే పంపిస్తారు పైకి తాడు కట్టి. దాన్ని పంపించిన తర్వాత దాంతో వర్క్ అయిన తర్వాత దాని తర్వాత తాడు కట్టి దీన్ని అయితే పంపించడం జరుగుతుంది. ఈ రాడ్ అయితే పైకి తీసుకెళ్తారు. అండ్ షెడ్ వర్క్ అయితే ఇక్కడ సైడ్ మొత్తం షెడ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం రేకులు అయితే వేయడం జరిగింది. రేకులు వేసేసారు మొత్తము. అండ్ ఇక్కడ సైడ్ చూసినట్టయితే ఇక్కడ సైడ్ కూడా మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కమాన్ ఇక్కడ సైడ్ అయితే కమాన్లు అయితే సెట్ చేసేసారు. షెడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది చూసుకున్నట్టయితే. అండ్ ఇక్కడ సైడ్ కూడా మొత్తం షెడ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు. పైన రేక్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. పెండింగ్ ఏం లేదు. దాన్ని ఇంకా నట్ బోట్లతోనే ఆ కట్టెలకైతే ఫిక్స్ చేయాలి. అదొకటి అయితే పెండింగ్ ఉంది. ఆ వర్క్ కూడా అయిపోతుంది. మ్యాక్సిమం ఈవినింగ్ లోపు ఆ వర్క్ కూడా అయిపోతుంది. ఆ వర్క్ నడుస్తున్నప్పుడే ఈ వర్క్ కూడా జరుగుతుంది. టకటక్ చెప్పినట్టుగానే ఈ షెడ్ వాళ్ళు అయితే షెడ్ వర్క్ చేస్తున్నారు. అండ్ వెల్డింగ్ వాళ్ళు అయితే వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ వర్క్ వీళ్ళు ఆగట్లేదు, వాళ్ళ వర్క్ వాళ్ళు ఆగట్లేదు. ఎవరికి వాళ్ళు 40-40గా మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. వర్క్ అయితే దన్న చేస్తూనే ఉన్నారండి. వెల్డింగ్ అయితే చాలా స్పీడ్గా అయిపోతుంది. చెప్పాను కానీ అక్కడ లోపలైతే 4 రాడ్లు పైన పైనకి పంపించే సపోర్టింగ్ రాడ్లు వచ్చేసి 4 రాడ్లు అయితే పెట్టుకున్నారు అక్కడ రెడీగా. ఇక్కడ 2 రాడ్లు ఇక్కడ 2 రాడ్లు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి తాడు కట్టి పైకి అయితే పంపిస్తారు. మెల్లగా అయితే పంపిస్తారు పైకి. అయిపోతుంది అక్కడ వెల్డింగ్ వర్క్ చేసేస్తారు. ఇది మ్యాక్సిమం ఒక 1.5 hour 2 hours అది కూడా అయిపోతుంది. నేను మళ్ళీ వచ్చినప్పుడు ఈవినింగ్ అయితే వస్తాను కదండి. ఈవినింగ్ వచ్చినప్పుడు ఆ అప్డేట్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడైతే షెడ్ లేపడం అయితే జరుగుతుంది. మ్యాక్స్ లేపుతారు, ఇంకా హైట్ వెళ్తుంది. షెడ్ అయితే చాలా హైట్ అయితే వెళ్ళిపోతుంది. ఈ సైడ్కి కట్టిన షెడ్లు అయితే మొత్తం కంప్లీట్ చేసేసారు. సైడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ బ్యానర్లు కానీ కవర్లు కానీ ఇంకా కట్టడం ఒకటే పెండింగ్ ఉంది సైడ్లకు. ఈ సైడ్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఆ వీటికి కమాండ్లు అయితే పెట్టడం జరిగింది. ఆ కమాండ్లకి మన బోర్డులు, ఇన్విటేషన్ బోర్డులు అయితే మనకు పెట్టడం జరుగుతుంది. చూడండి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ షెడ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే మళ్ళీ పెండింగ్ ఉంది అయితే మిడిల్ షెడ్, మధ్యలో ఉన్న షెడ్ ఒకటి ఉంది. ఎందుకని ఈ షెడ్ ఎందుకు ఫస్ట్ వేయరు అసలు? ఫస్ట్ మొత్తం ఈ వెల్డింగ్ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు అయితే మనకు షెడ్ అయితే కంప్లీట్ చేయరు. మళ్ళీ ఎక్కడ మనకు షెడ్ హైట్ కరెక్ట్గా రాదేమో అని, మళ్ళీ వర్క్ డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అని చెప్పి షెడ్ అయితే స్టార్టింగ్లో వేయరు. ఈ వెల్డింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మిడిల్లో ఉన్న షెడ్ని అయితే లేపడం జరుగుతుంది. ప్లాస్టిక్ అట్లా వెల్డింగ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. వెల్డింగ్ వర్క్తో పాటు షెడ్ని కూడా మెల్లిగా లేపుతున్నారు. ఈ సైడ్ అయితే 3 కర్రలు అయితే పెట్టి అటాచ్ చేసేసారు. అండ్ ఈ సైడ్ చేయాల్సింది ఉంది, ఇంకా పెడతారు. రెడీగా ఉంది. అక్కడ మొత్తం వర్క్ అయితే చేసి పెట్టుకోరు ఆల్రెడీ. మీకు కనిపిస్తున్నట్టుంది.
బోల్ట్ ఫిక్స్ చేసుకునేటైతే మొత్తం చెక్కి పెట్టుకొని రెడీగా పెట్టుకున్నారు. కానీ కర్రలు లేపుకొని అవికి బోల్ట్లు అయితే ఫిక్స్ చేస్తారు. ఇక్కడైతే తాళ్ళు అయితే యూజ్ చేయరు. ఈ స్టిక్స్కి ఎక్కడ కూడా మనం తాళ్ళు అయితే కనపడవు, మనకి తాళ్ళతోనైతే కట్టరు. ఎందుకంటే తాళ్ళతోనైతే ఉండదు, కెపాసిటీ అయితే ఆపదు, జారిపోతూ ఉంటుంది కాబట్టి తాళ్ళైతే యూజ్ చేయరు. వీటి ఓన్లీ నట్టు బోల్ట్లు మధ్యలో నుంచి హోల్ అయితే పెట్టేసి నట్టు బోట్లతో మాత్రమే ఫిక్స్ చేసి పెడతారు. ఇక అన్నిటికైతే స్టిక్స్ అట్లనే పెట్టి ఈ ఆల్మోస్ట్ ఈ షెడ్ మొత్తం అండ్ ఈ మిడిల్ షెడ్ అండ్ ఈ కార్నర్ షెడ్ కూడా ఆల్మోస్ట్ అట్లనే కట్టేసారు. ఈ మిడిల్లో లేపే పెద్ద షెడ్ కూడా మ్యాక్సిమం మొత్తం నట్సే యూజ్ చేస్తారు. ఎక్కడ కూడా కంపల్సరీగా మొత్తం బోల్ట్లే యూజ్ చేయాలి. మొత్తం ఎక్కడైనా ఫిక్స్ చేయడానికి బోల్ట్లే యూజ్ చేయాలి. ఆఖరికి నట్ బోట్లు కూడా ఈ రేకులు వేయడానికి కూడా రేకులకు కూడా నట్ బోట్లే యూజ్ చేస్తున్నారు. ఈ షెడ్ కూడా అట్లనే యూజ్ చేసారు, ఈ షెడ్ కూడా అట్లనే యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అయితే రేకులు అయితే వేసేసారు. రేకులు లేయరింగ్ అయితే అయిపోయింది. ఆ రేకు లేయరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నట్ బోట్లు అయితే ఫిక్స్ ఉంటుంది. నట్ బోట్లు మాత్రం పెండింగ్ ఉంది. ఆ వర్క్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం ఈవినింగ్ లోపు ఈ వర్క్ అయిపోతుంది. అండ్ ఈ వర్క్ అయిపోయిన తర్వాత వెంబడినే వచ్చేసి ఈ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇది మన షెడ్ అయితే హైట్ లేపేసి స్టార్ట్ చేస్తారు. అది మాత్రం ఇది స్టార్ట్ అయిపోతే మాత్రం ఆగదు. ఎందుకంటే మనం 70 ఫీట్ అయితే అనుకున్నట్టే వీళ్ళు మన వెల్డింగ్ వాళ్ళు అయితే మన 70 ఫీట్ అయితే లేపినట్టు మొత్తం సెట్ చేసేసారు. హైట్ అయితే కంప్లీట్గా ఒక విధంగా అయితే షెడ్ వేసుకోవడానికి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు కంప్లీట్గా షెడ్ వర్క్ మన పెద్ద షెడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు, మనకి ఇబ్బంది ఉండదు. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ 4 రాడ్లు ఒక్కటి పెండింగ్ ఉంది పైన చేయడం. జాయింటింగ్ రాడ్లు ఒక్కటి పెండింగ్ ఉంది. ఆ జాయింటింగ్ రాడ్లు ఒక్కటి పెండింగ్ చేయాలి. అది వెల్డింగ్ చేస్తే అయిపోతుంది. ఆ వెల్డింగ్ వర్క్ ఒక్కటే మిగిలింది. మిగతా అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మొత్తము అయిపోయిన తర్వాత మనకి ఇంకా చాలా వర్క్ ఉంది. వెల్డింగ్ అయితే ఇదే కాదు, ఇంకా చాలా వర్క్ ఉంటుంది కదా. మన విగ్రహం షేప్ అయితే మొత్తం వెల్డింగ్ వీలే చేయాల్సి వస్తుంది. ఆ విగ్రహం షేప్ చేసిన తర్వాత షేప్ డిజైనింగ్ మొత్తం అంతా వెల్డింగ్ చేయాలంటే అది చాలా టైం పడుతుంది. అది మొత్తం అంతా చాలా వర్క్ ఉంటుంది. ఇది జస్ట్ జస్ట్ చిన్న వర్క్ మాత్రమే. ఇప్పుడు ఈ వర్క్ అయిందైతే ఇది బ్యాక్ సపోర్ట్. ఇదైతే ఏదైతే చేసిరో మెయిన్ గణేశుడికి బ్యాక్ సపోర్ట్ అనేది చేసిరు. ఇప్పటివరకు అయితే ఈ బ్యాక్ సపోర్ట్ ఉంటే తప్ప ఇప్పుడు ఫస్ట్ ముందు జరగబోయే వెల్డింగ్ వర్క్ అయితే పర్ఫెక్ట్గా రాదు ఇది లేకపోతే. అందుకని ఆ బ్యాక్ సపోర్ట్ అనేది గట్టిగా ఉండడానికి వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేసి క్రేజీ అంటే క్రేజీ వర్క్ నడుస్తుంది. స్పీడ్గా చేస్తున్నారు. ఎవరి వర్క్ వాళ్ళు కంప్లీట్ చేస్తూనే ఉన్నారు. ఎవరికి వాళ్ళు తగ్గట్లేదు. షెడ్ కట్టే వాళ్ళు షెడ్ వర్క్ చేస్తున్నారు, ఐరన్ వెల్డింగ్ చేసే వాళ్ళు వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. మొత్తం కంప్లీట్ అయిపోతుంది. వర్క్ అయితే 24/7 నడుస్తూనే ఉంది భయ్య. మామూలు కాదు, ఘోరం అంటే ఘోరం నడుస్తుంది వర్క్. చూసుకున్నట్టయితే ఈ విధంగా కంప్లీట్ చేసేసి బేస్ పెట్టడమే కాదు, మనం చూసినట్టయితే నిన్న ఈ పోల్ని నుంచోబెట్టి ట్రైన్ సాయంతో నుంచోబెట్టారు. ఆల్మోస్ట్ ఈరోజు దాన్ని మొత్తం సపోర్టింగ్ బ్యాక్ సపోర్టింగ్తో సహా మొత్తం కంప్లీట్ అది 70 ఫీట్ వరకు అయితే చేసిరు. నిన్నటి వరకు అయితే 60 ఫీట్ ఉండే రాడ్. 60 ఫీట్ నుంచి ఇప్పుడైతే పెంచడం జరిగింది సైజ్. ఆ బ్యాక్ సపోర్ట్ నుంచి ఇంకా 10 ఫీట్ అయితే బ్యాక్ సపోర్ట్ తీసుకున్నాం. ఆ బ్యాక్ పెట్టిన రాడ్లు అయితే ఉన్నాయి కదండి, అవి అయితే ఇంకా 10 ఫీట్ అయితే పెంచడం జరిగింది. పెంచిన తర్వాతనే ఈ సైడ్ సపోర్ట్లు అనేది పెట్టడం జరుగుతుంది. ఇంకా పెంచిన వీటికి అయితే 4 రాడ్లు అయితే పెండింగ్ ఉన్నాయి. 4 రాడ్లు పెట్టి మొత్తం వెల్డింగ్ చేసేసి కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వర్క్ అయితే ఏముండదు. ఇప్పుడు రేకులకైతే నట్లు అయితే కొడుతున్నారు. ఆ నట్లు కూడా ఫిక్స్ చేసి అయిపోతుందండి. ఇదైతే ఇప్పటి అప్డేట్. ఎక్కుతున్నారు అన్న వాళ్ళు, పైకి ఎక్కుతూనే ఉన్నారు. ఇక్కడ ఎక్కిన వాళ్ళు ఎక్కినట్టు ఎక్కుతూ ఒకరు ఇక్కడ కింద 4 పట్టుకొని లాగుతున్నారు. ఒకరు సెట్ చేస్తున్నారు మధ్యలో. ఆ రాడ్లు అన్నిటివి చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి ఈజీగా మనకు 16 to 17 ఫీట్ ఉంటుంది. ఈ సందులో తాడు కట్టి పైకి లాగడం అనేది పెద్ద టాస్క్ వాళ్ళకు. చాలా ఇబ్బంది పడుతూ పాపం చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. కింద ఒకరు లాగుతుంటే పైన ఒక్కొక్కరికి తీసుకుంటున్నారు. పైన తీసుకొని అక్కడ సెట్ చేసుకున్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అంత హైట్లో ఉండి ఆ హైట్ 70 ఫీట్ హైట్లో ఉండి కూడా వెల్డింగ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అన్న వాళ్ళకి అక్కడ హ్యాట్స్ ఆఫ్. అసలు చాలా డేర్గా వర్క్ చేస్తున్నారు వాళ్ళు అసలు దన ఆగట్లేదు. చూశారు కదా, ఎక్కుతున్నారు పైకి. ఆ రాడ్ అయితే లిఫ్ట్ చేసుకోవడానికి ఆ తాడు కట్టిన ఇప్పుడు ఆ తాడు ఉంది కదా, తాడైతే కట్టుకొని రాడ్ని అయితే పైకి అయితే లిఫ్ట్ చేసుకుంటారు. కరెక్ట్ పైకి అయితే లిఫ్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఇద్దరు పట్టుకొని దాన్ని వెల్డింగ్ అయితే చేయడం జరుగుతుంది, వెల్డింగ్ వర్క్. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఈ వర్క్ కూడా ఆగట్లేదు. సైడ్ కట్టెలు అయితే కట్టనే ఉన్నారు, లేపిన కొద్ది కట్టనే ఉన్నారు. మధ్యాహ్నం అప్డేట్స్ వచ్చేసి ఇవ్వండి. ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉంటాయి మీకు, చాలా అప్డేట్స్ వస్తాయి. ఎందుకంటే వర్క్ అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారు. మనకి ఒక 2 అవర్స్కి ఒక అప్డేట్ అయితే తెలుస్తూనే ఉంది. 2 అవర్స్కి గ్యాప్ కూడా ఉండట్లేదు. మాకైతే చాలా అసలు షాకింగ్గా ఉంది. వర్క్ అయితే నడుస్తూనే ఉంది, దన్న అయిపోతూనే ఉంది. మనం ఇట్లా వీడియో తీసి పెడుతున్నాం, అట్లా వెళ్తున్నాం, మళ్ళీ ఒక అప్డేట్. మనం ఈ వీడియో తీసి పెడుతున్నాం, అట్లా వెళ్తున్నాం, మళ్ళీ ఒక అప్డేట్. వర్క్ అంతా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి ఇంకా. అండ్ నాకు ఇట్లనే సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.